యాదాద్రి పునర్నిర్మాణం జరిగిన తర్వాత భక్తులు అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే తలెత్తింది. అయితే నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత యాదాద్రికి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేసి ఆ ప్రణాళికలను కూడా ఇంప్లిమెంటేషన్ చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం మనతో యాదాద్రి ఈవోగా ఉన్నటువంటి భాస్కర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, యాదాద్రికి సంబంధించేసి అనేక రకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. సో ప్రజెంట్గా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఇంకా ముందు ముందు ఏ విధంగా చెబుతున్నారు? సామాన్య భక్తులను కేంద్రంగా చేసుకునే దేవాలయంలో ప్రవేశం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. సామాన్య భక్తులు సంతృప్తి పొందితే అందరూ సంతృప్తి పొందుతారన్నది ప్రభుత్వం ఒక ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విఐపి బ్రేక్లు కానివ్వండి, విఐపి భక్తులు ఎవరు వచ్చినా సరే వాళ్ళ దర్శనాలు చేస్తూనే సామాన్య భక్తులను ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా, ఎక్కడ లైన్లో ఆపకుండా నిరంతరాయం భక్తుల సేవలోనే భక్తులు అందరూ దేవుడి సేవలో ఉండే విధంగా ప్రయత్నం జరుగుతుంది. గతంలో అంటే పునర్నిర్మాణం తర్వాత 2 ఏళ్ళు నిండిపోయింది. బయటికి ఎండాకాలం కానివ్వండి, వర్షాకాలం కానీ బయటకు వస్తే భక్తులకి కాసేపు కూర్చొని దైవనామస్మరణ చేయడానికి అవకాశం లేకుండా ఉండే. ఇప్పుడు మనం దాదాపుగా ఒక 5-6 వేల మంది భక్తులు మనం హ్యాంగర్స్ వేసాం, జర్మన్ హ్యాంగర్. దాని కింద కూర్చొని ప్రభుత్వం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో, భక్తులకు ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని హ్యాంగర్స్ వేసి లాస్ట్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అందరికీ హ్యాంగర్స్ వేసి వాళ్ళ ప్రశాంతంగా కింద అక్కడ కూర్చొని దైవనామస్మరణ చేసుకొని ప్రసాదం తెచ్చుకొని, లేకపోతే వాళ్ళ ఇంటికాడనే ఏమైనా తెచ్చుకొని తిని అక్కడ సఫిషియెంట్గా త్రాగునీరు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ కూర్చోవడానికి స్టీల్ బెంచెస్ కూడా అరేంజ్ చేసి వాళ్ళందరూ అంటే అక్కడ మనము ఇప్పుడున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎక్కువసేపు ఉంచలేకపోతున్నాం. వాళ్ళు అక్కడ ఉన్న 1 నిమిషం 2 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవుని నామస్మరణ చేసుకోవడం కోసం బయట కూడా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు టాయిలెట్స్ చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు మనము దాదాపుగా లాస్ట్ 3 మంత్స్లోనే 39 టాయిలెట్స్ నిర్మాణం కోసం చేశాము. దాదాపుగా 8-9 అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ 15వ తారీఖు ఇవాళ కొన్ని నిన్న ఒక 10 టాయిలెట్లు అందుబాటులో తెచ్చాం. అంటే ఇంతకుముందు భక్తులకి టెంపరీ టాయిలెట్లు ఉండేవి, అది జెంట్స్కి ఫీమేల్కి పక్కనే ఉండటం వల్ల ఇబ్బంది కలిగింది. దాన్ని అధిగమించాము. ఇప్పుడు ఇంకా 20 నిర్మాణంలో ఉన్నాయి. అవి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేసి ఇవి కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా ఈ 150 రూపాయల టికెట్స్ తీసుకునే వాళ్ళకి కింద నుంచి వచ్చేవాళ్ళు, కొండ కింద నుంచి బస్ స్టాండ్ పక్క నుంచి సేమ్ ఫ్రీ లైన్లో వచ్చేటానికి ఉండేది. దాన్ని కొంచెం పైకి మార్చేసి పైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రసాదం కౌంటర్స్ కూడా ఒక 500 మంది దాంట్లోకి పోతే వేరే వాళ్ళు కొనే పరిస్థితి ఉండేది కదా, తొక్కిసలాట జరిగిద్దనే భయంతో ఉండేది. పోలీసుని ఎక్కువ, ఎస్పీఎఫ్ని ఎక్కువ పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని డివైడ్ చేశాము. టికెట్స్ కౌంటర్ వేరే చేశాము, ప్రసాదం ఇచ్చే కౌంటర్ వేరే చేసి భక్తులందరూ ఖచ్చితంగా వాళ్ళు కోరిక మేరకు ప్రసాదం, పులిహోర కానివ్వండి, లడ్డు కానివ్వండి, ఇక్కడ యాదగిరిగుట్ట పులిహోర అంటే దాదాపు భక్తులందరికీ చాలా ఇష్టం. వాటి అన్నీ అందుబాటులో ఉంచే విధంగా చేస్తున్నాం. అదేవిధంగా భక్తులకి దేవస్థానంలో ఏమేమి సేవలు అందుబాటులోకి ఉన్నాయి, ఏ టైంలో ఏ సేవ జరుగుతుందనే దానికోసం అందరూ వీక్షించడం కోసం పెద్ద ఎల్సీడీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో స్వామివారికి ఏమేమి సేవలు చేయడానికి ఆర్జిత సేవలు ఏమున్నాయి, ఫ్రీగా ఏమున్నాయి, ఏ టైంకి టెంపుల్ ఓపెన్ చేస్తారు, ఏ టైంకి టెంపుల్ క్లోజ్ చేస్తారు, మధ్యలో ఏ సేవలు చేస్తాము, దేనికి ఎంత రేట్ ఉంటుంది, అన్నీ కూడా స్క్రోలింగ్ చేసి వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా సార్ ఇంకో విషయం సార్, ప్రజెంట్గా వచ్చిన తర్వాత చాలా వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా డ్రెస్ కోడ్ ఒకటి జూన్ 1 నుంచి కూడా అమల్లోకి రావడం జరిగింది. ఈ డ్రెస్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఏమైనా ఇబ్బందులు ఏమైనా? డ్రెస్ కోడ్ మీద చాలా అంటే భక్తులందరికీ అవగాహన కల్పించిన తర్వాత మాత్రం నిర్బంధం చేసినాం. ఫస్ట్ 20 డేస్ వాళ్ళందరికీ చెప్తూ వచ్చాము. ప్లస్ ప్రచారం కూడా చేపట్టాం. ప్రచారం చేసి ఒక 20 రోజులు భక్తులు అవగాహన కల్పించిన తర్వాత మాత్రమే ఈ ఆర్జిత సేవలు అందరూ కూడా అంతరాలయంలోకి వెళ్తారు. అంతరాలయంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఇష్టం వచ్చిన డ్రెస్సులతో పోతే ఇబ్బందికరంగా ఉంటుంది. తోటి భక్తులకు కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళకి కానీ చెప్పేసి అందరికీ ట్రెడిషనల్గా తిరుపతి దేవస్థానం ఏమైతే డ్రెస్సులు అనుమతించిందో దాన్నే ఇక్కడ కూడా మనము అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. భక్తులు పూర్తిగా కోఆపరేట్ చేశారు. ఎక్కడ కూడా ఎవరు కూడా దీన్ని ఇది ఎందుకని అడగలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంది చేయాలని, కానీ ఎవరు వేసుకోవట్లేదు కాబట్టి మన ఏమంటారనే ఉద్దేశం వచ్చారు. ఇప్పుడు అందరూ బ్రేక్ దర్శనానికి కానివ్వండి, మన అభిషేకము, లేకపోతే సుప్రభాత సేవకు వచ్చేవాళ్ళు, జోడు సేవకు వచ్చేవాళ్ళు, కళ్యాణం చేసుకునేవాళ్ళు, వ్రతాలకు వచ్చేవాళ్ళు అందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లోనే వస్తున్నారు. హోమం చేసుకునేవాళ్ళు ఇబ్బంది లేదు. ఇంకెక్కడ 99% ఇంప్లిమెంట్ చేయగలిగినాం. అదేవిధంగా మొబైల్స్ని కూడా టెంపుల్స్లో ఆపేసి మేము మాట్లాడుకోవడం కోసం ఈ సిమ్ బేస్డ్ వాకీటాకీలు తీసుకోవడం జరిగింది, మాకు ఇబ్బంది కలగకుండా. మొబైల్స్ ఎలా చేస్తే స్వామివారి మూలమూర్తుల్ని ఫోటోలు తీస్తున్నారు, లేదా వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటున్నారు,
తోటి భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న ఉద్దేశంతో దాన్ని కూడా బ్యాన్ చేశాం. ప్లాస్టిక్ కూడా పార్షియల్గా బ్యాన్ చేసాం. మిగతా చేయాలంటే కొంచెం అవగాహన కల్పించాలి అనే అవకాశం ఉంది. నిర్బంధంగా ఏది చేయకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందరికీ అవగాహన కల్పించిన తర్వాత మాత్రమే వాళ్ళందరికీ దాంట్లో మంచి తెలిసిన తర్వాత మనము దాన్ని బంద్ చేపిస్తాం. నిర్బంధంగా అయితే ఏది చేయము. డ్రెస్ కోడ్ పూర్తిగా అమలు చేస్తున్నాం. మొబైల్ పూర్తిగా నిషేధించగలిగినాం. అదేవిధంగా భక్తులందరికీ కూడా ఎక్కువ ఆదివారం శనివారం మీదనే భక్తులు వస్తున్నారు. దయచేసి మిగతా రోజుల్లో కూడా రండి. శని ఆదివారం రావడం వల్ల మీ సౌకర్యాలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినంత కల్పించలేకపోతున్నాం. మామూలు మిగతా రోజుల్లో 20 నుంచి 30 వేల మంది వస్తున్నారు. శని ఆదివారాలు దాదాపు 60-70 వేల మంది వస్తున్నారు. స్వామివారి వేళలు మాకు భోగాలు ఇవన్నీ ఉంటాయి. అంటే మార్నింగ్ 4-5 రకాల సేవలు చేసినప్పుడు దర్శనం ఇవ్వలేము. అదేవిధంగా కైంకర్యాలు చేసేటప్పుడు, నివేదన చేసేటప్పుడు, అర్చన చేసేటప్పుడు ఇవ్వలేము. కేవలం 9-10 గంటలు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అన్ని రోజుల్లో కొంచెం షెడ్యూల్ మార్చుకొని శని ఆదివారాలు కాకుండా అన్ని రోజుల్లో వస్తే మంచిగా దేవుడి దగ్గర మీరందరూ దేవుడిని పూర్తిగా దైవనామం స్మరణతో లేకపోతే దైవంతో చూసిపోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మీ నిర్ణయం పట్ల ఒక రకమైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న ప్రజలకు రోజు కూడా స్వామివారి దర్శనం శీఘ్రంగా అయ్యేటట్టు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు అని చెప్పి తెలియవస్తుంది. సో ఎప్పటి నుంచి అమలు వస్తుంది? అంటే యాక్చువల్గా అండి ఇది 2016 కంటే ముందు స్వామివారికి స్థానిక భక్తులకి చాలా సన్నిహిత సంబంధం ఉండేది. వారు అంతరాలయంలోకి పోయేవాళ్ళు. స్వామివారి దగ్గరికి ప్రతి శనివారం నాడు అంతరాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు శనివారం నాడు నడుస్తుంది. అంతరాలయం లేకపోయినా బయట నుంచి పంపిస్తున్నాం శనివారం నాడు ఉదయం. మా గౌరవ విప్ గారు అట్లా కాదు అంతరాలయం పోకుండా ఎట్లా అని చెప్పేసి సారు దాన్ని ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఆయన బయట ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు అడిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం చేయాల్సిందని గౌరవ విప్ గారు చెప్తే మేము టైం అడ్జస్ట్ చేసుకొని ప్రతి మంగళవారం ఉదయం 8:30 నుంచి 9:30 మధ్యలో ఎప్పుడైనా సరే స్థానిక భక్తులు ఆధార్ కార్డుతో ఉంటే వాళ్ళందరినీ కూడా సాంప్రదాయ దుస్తులతో అంతరాలయంలోకి ప్రవేశం కల్పిస్తున్నాము. ఇది ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాం. అదేవిధంగా ముందు ఆలయానికి సంబంధించేసి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఈ దేవాలయానికి సంబంధించి ఏదైనా సరే మా కమిషనర్ గారు ప్రభుత్వం ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్థానికంగా ఉన్న చిన్న చిన్న విషయాలను మేము పరిష్కరించుకుంటూ భక్తులకు ఇబ్బంది కలిగించకుండా భక్తులు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడు చాలా డిసిప్లిన్డ్గా ఎక్కడ కూడా గొడవ చేయకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దేవాలయాల్లో చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎటువంటి అపవిత్రత కలగకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఈ దైవ కార్యాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి యాదాద్రి ఆలయానికి సంబంధించేసేసి భక్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాము. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలం తీసుకొచ్చినటువంటి డ్రెస్ కోడ్ అయితేంది, అదేవిధంగా సెల్ ఫోన్లను ఆలయంలోకి ప్రవేశించకుండా చేయడం అయితేంది, ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయి. డ్రెస్ కోడ్ వల్ల ప్రజలు మాత్రం ప్రజెంట్గా వస్తున్నటువంటి భక్తులు మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా తమకు అంటే స్వామివారిని దర్శించుకోవడం గతంలో ఏ విధమైనటువంటి అవకాశం ఉందో అదే అవకాశాన్ని తిరిగి కల్పించడం పట్ల వారు కూడా సంతోషాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముందు కూడా ఆలయానికి వచ్చిన భక్తులు అనేవారు స్వామివారిని దర్శించుకొని ప్రశాంతంగా వాళ్ళు ఆ యొక్క స్వామివారి నామస్మరణ చేసుకుంటూ వెళ్ళే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి అలా ఈవో భాస్కర్ చెప్తున్నారు. యాదాద్రి దేవస్థానం నుండి కింద రవితో పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.